గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి అన్నయ్యకి నమస్కారం. మరియు తెలంగాణ ప్రజలకందరికీ నేను నమస్కారం చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు హెల్ప్ చేయాలని. నాది బ్యాక్ హోమ్ గ్రామం వచ్చి గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి. అండ్ నేను యూఎస్లో ఉంటాను. ఫర్ ద పాస్ట్ 24 years నుంచి యూఎస్లో ఉంటున్నాను. మా గుండ్లపోచంపల్లిలో నిన్న ఫ్రమ్ జిహెచ్ఎంసి మేడ్చల్ ఆఫీస్ నుంచి ఏసీపీ సుకన్య గారు జేసీపీ తీసుకొని మనుషుల్ని, పోలీసుల్ని తీసుకొని వచ్చి సడన్గా మాకు టైం ఇవ్వకుండా కొంతమంది సెలెక్టెడ్గా కొన్ని కుటుంబాలది ఇల్లులు పర్మనెంట్ స్ట్రక్చర్ విత్ నో ఇంటిమేషన్, నో పర్మిషన్ వచ్చేసి జేసీపీతో డిస్మాంటిల్ చేసేసారు. దీనివల్ల మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న వృద్ధులు, వాళ్ళు 75-80 years old ఉంటారు. అండ్ ఈ సడన్గా చూసేసి మా మదర్ బ్రీత్లెస్ అయిపోయారు అండ్ హాస్పిటలైజ్ అయిపోయారు. అండ్ ఎందుకు ఇలా జేసీపీతో కూలగొడుతూ డెమాలిష్ చేస్తున్నారని అడగగా, మీరు కోర్టుకు వెళ్ళండి, మాకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా జేసీపీతో ఎంతమంది రిక్వెస్ట్ చేసినా వినకుండా నాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి డెమాలిష్ చేసేసారు. మేము ఈ ఇల్లు 2002లో కట్టుకున్నాము. మెయిన్ రోడ్కి లేదు. మా పట్టా భూమిలో ఎఫ్టీఎల్లో కాదు, నాలాలో కాదు, 100 feet అవే రోడ్ నుంచి మేము కట్టుకున్నాము. మేము ఎవరిది ఆక్రమించలేదు. అండ్ సడన్గా వచ్చేసి భయభ్రాంతులకు గురి చేశారు ఆ గ్రామంలో, గుండ్లపోచంపల్లి గ్రామంలో. సో ఏ విధంగా డిస్మాంటిల్ చేశారో మీరు చూడండి. ఈ విధంగా మా ఇంట్లో రేకులు కూర్చేస్తుంటూ పిల్లర్ని కూల్చేశారు. అండ్ మధ్యలో క్రాక్స్ పెట్టారు ఇంటికి. అండ్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ పాపము కెమెరాలు ఉంటే, కాస్ట్లీ ఐటమ్స్ ఉంటే వాటిని మొత్తం డిస్మాంటిల్ చేసేశారు.